గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్. ఓకే, లాస్ట్ టైం మనం అయితే పైన ఇలాగా జీరోస్ ఉండి ఇలా కింద నెంబర్స్ ఉంటే ఎలా మైనస్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకేనా? అండ్ అగైన్ 2 3 9 6 4 2 8. ఓకే, ఇలాగా ఇలా అంటే కింద ఉన్నవన్నీ పెద్దగా ఉండి పైన ఉన్నవన్నీ చిన్నగా ఉన్నప్పుడు ఎలా సబ్ట్రాక్షన్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు కింద ఉన్నవి చిన్నగా ఉండి పైన ఉన్నవి పెద్దగా ఉండి ఇలాగా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి? ఓకేనా? అంటే మిక్స్డ్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ చూడండి ఏమైంది. ఇక్కడ ఫస్ట్ డిజిట్ అలాగే చిన్నది వస్తుంది, కానీ ఇది కూడా చిన్నది ఉన్నది, కానీ ఇక్కడ డిజిట్ పెద్దది వచ్చింది, మళ్ళీ ఇక్కడ పెద్ద వచ్చింది, ఇక్కడ పెద్ద వచ్చింది, ఇక్కడ చిన్నది వచ్చింది, ఇక్కడ పెద్ద వచ్చింది, ఇక్కడైతే మళ్ళీ పెద్ద వచ్చింది. ఇలాగా వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? ఇక్కడ మనం ఏం చేయాలి? నెంబర్స్ ని సెపరేట్ చేసుకోవాలి. ఏ విధంగా? ఇక్కడ అయితే చిన్నది వచ్చింది, ఇక్కడ చిన్నది వచ్చింది. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? పెద్దది వచ్చింది, ఇక్కడ పెద్ద వచ్చింది, ఇక్కడ పెద్ద వచ్చింది, ఇక్కడ చిన్నది వచ్చింది. అంటే ఎప్పుడైతే చిన్నది వచ్చిందో ఈ లైన్ లో మీరు ఒక లైన్ ఇలా గీసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ పెద్ద వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది? పెద్ద వచ్చింది. ఇంక వదిలేసేయండి. అర్థం కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఇవన్నీ చిన్నవే కదా, ఇది చిన్నది కాబట్టి మీరు ఏం చేయాలి? 7 నుంచి 1 తీసేయండి. 7 నుంచి 1 తీస్తే ఎంత? 6. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? పెద్ద వచ్చింది కదా, అంటే ఈ లెక్క పక్కన బారింగ్ వెళ్ళిపోతుంది. బారింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 9 బిఫోర్ నెంబర్ ఎంత? 8 నుంచి 8 తీస్తే 0. అయితే ఇక్కడ ఏమొచ్చింది? పెద్ద వచ్చింది కదా, పెద్ద వచ్చింది కాబట్టి ఇక్కడ దీని పక్కన ఉన్నది కూడా ఏమైంది? పెద్దదే ఉన్నది. కాబట్టి ఇక్కడ మీరు ఎంత చూసుకోవాలి? ఎందుకు చూసుకోవాలి? 9 చూసుకోవాలి. ఓకేనా? 9 చూసుకోవాలి కాబట్టి 7 వస్తే 9 కి ఎంత? 9 కి ఎంత? 2. 2 + 6 8. అగైన్ మళ్ళీ దీని పక్కన ఉన్నది కూడా ఏంటి? పెద్ద వచ్చింది కదా. ఇప్పుడు 6 వస్తే ఎంత? 9 కి 9 కి 6 వస్తే 9 కి 6 వస్తే ఎంత? 3. 3 + 3 6. అండ్ అగైన్ ఇక్కడ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇది ఇదే లాస్ట్ నెంబర్. ఏంటిది? లాస్ట్ నెంబర్. కాబట్టి ఇది నువ్వేం చేయాలి? 10 చూసుకోవాలి. వెరీ గుడ్. ఇక్కడ 10 వస్తే అప్పుడు ఎంత? 3. 10 కి ఎంత? 7. 7 + 1 ఎంత? 8. చూడండి ఏమవుతుంది? 8 ఉన్నది అంటే దీని మీద చిన్న నెంబర్, దీని పక్కన దీని మీద పెద్ద నెంబర్, దీని పక్కన దీనికన్నా పెద్ద నెంబర్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే 9 కి అంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? బారింగ్ వెళ్ళిపోతుంది. కాబట్టి 9 బిఫోర్ నెంబర్ ఎంత? 8 నుంచి 8 తీస్తే 0. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత కూడా పెద్ద నెంబర్ ఉన్నది కాబట్టి ఇక్కడ నువ్వు ఎంత చూసుకోవాలి? 9. 9 కి ఎంత కలిపితే అంటే 9 కి డిఫరెన్స్, 9 కి 7 కి డిఫరెన్స్ ఎంత? 2. 2 + 6 ఎంత? 8. ఇప్పుడు ఇది ఎంత చూసుకోవాలి? 10. అప్పుడు 10 కి 6 కి డిఫరెన్స్ ఎంత? 4 + 4 8. ఒకసారి చెక్ చేద్దాం. 7 9 6 3 1 9 6 4 1 8 7 6 3 8 7 6. ఒకసారి చూద్దాం. ఇప్పుడు 4 నుంచి 6 తీయాలా? కాబట్టి బారింగ్ వస్తుంది కదా. 5 ఎంత వచ్చింది? 4 నుంచి 6 తీస్తే ఎంత వచ్చింది? 8. అలాగే 5 నుంచి 7 తీయగలమా? లేదు. 8. 15 నుంచి 7 తీస్తే ఎంత? 8. 8 నుంచి 8 తీస్తే ఎంత? 0. 1 నుంచి 3 తీయగలమా? లేదు. కాబట్టి ఇక్కడ బారింగ్ వచ్చింది. 11 నుంచి 3 తీస్తే ఎంత? ఎంత వస్తుంది? 8. అలాగే ఇక్కడ 2 నుంచి 6 తీయగలమా? లేదు. కాబట్టి బారింగ్. 12 నుంచి 6 తీస్తే 6. 5 నుంచి 7 తీయగలమా? లేదు. కాబట్టి బారింగ్. 15 నుంచి 7 తీస్తే 8. 8 నుంచి 8 తీస్తే 0. 6 నుంచి 1 తీస్తే 6. 7 నుంచి 1 తీస్తే 6. 26 0 86 80 88. సేమ్ ఆన్సర్ వచ్చిందా?
ఓకే, అర్థమైంది అర్థం కాలేదా? సేమ్ ఇంకొక లెక్క ఇస్తాను, మీరు హోంవర్క్ చేసి తీసుకురావాలి. ఇది హోంవర్క్ చేసి తీసుకురండి.